వెల్కమ్ టు ది ఫుడ్ అడైరెక్ట్. ఈరోజు నేను టమాటో చట్నీ చేస్తున్నాను. దానికోసము పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర అన్నిటిని బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చిని హాఫ్ కట్ చేసుకున్నానండి. ఆయిల్లో చిట్లుతుంది కదా మనకు మిర్చి అలాగే వేస్తే, అందుకనేసి అన్నిటిని హాఫ్గా కట్ చేసి ఆయిల్ వేసేసి పెన్నంలోకి కొంచెం ఉప్పు వేసేసి మిర్చి అన్నిటినీ కొంచెం బాగా మగ్గనిచ్చేసాను. హై ఫ్లేమ్లోనే మిర్చిని వేయించుకోవచ్చండి, ఏం కాదు. మనం దగ్గర ఉంటాం కాబట్టి కొంచెం ఉప్పు వేసేసి అన్నిటిని బాగా మగ్గించుకోవాలి. మగ్గించినాక పక్కకు తీసేసి టమాటోలను కూడా హాఫ్గా కట్ చేసుకోవచ్చు అండి. మనము బాగా లావుగా ఉన్నా కూడా హాఫ్ కట్ చేసి పీసెస్గా బోర్లిచ్చి మగ్గనిచ్చామంటే మంట బాగానే పెట్టుకొని మగ్గనిచ్చుకోవచ్చు. కొంచెం చూసుకొని మధ్యలో కొంచెం తగ్గించుకోవాలి టమాటోస్కు. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని అన్నీ మగ్గినాక మనము కొత్తిమీర, మిర్చిని కూడా అన్నిటిని వేసి ఒకసారి బాగా మగ్గనిచ్చేసేసుకోవాలి. అన్నీ మగ్గినాక చల్లారినాక మనం మిక్సీ వేసేసుకున్నాము అంటే కొంచెం ఉప్పు కూడా వేసేసి మనం పచ్చిమిర్చికి తగ్గట్టు, కారం అన్నిటి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని కచ్చాపచ్చగా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. కొంచెం మెత్తగా అయ్యేదానికంటే కచ్చాపచ్చగా వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ మనం ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది. నేను ఒక టిప్ చెప్తానండి. మనకు లెమన్స్ అనేది మనం కట్ చేస్తాం కదండి, జ్యూస్ చేసి పెట్టి ఉంటుంటాం కదా ఇంట్లో. ఆ లెమన్స్ పిండేయంగా వచ్చిన ఉప్పలతోటి నైట్ మనకు ఏమన్నా గారబట్టిన వాటిని అన్నిటినీ ఇది వేసేసి నిమ్మకాయ ఉప్పలన్నీ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి మనం దాంట్లో పెట్టేసామంటే ఒక నైట్ అంతా అవి తెల్లగా అవుతాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మన దగ్గర ఉప్పలు లేవు అని వేసుకుంటే కొంచెం నిమ్మకాయ రసము, ఉప్పు వేసేసి మనము కొంచెం సోలా పొడి కూడా వేసేసుకొని పెట్టామంటే బాగా వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో తెల్లగా ఉంటాయి, గారబట్టడం అనేది ఉండదు మన సామాన్లు అనేది. సూపర్గా ఉంటాయండి. టమాటో చట్నీ రెడీ అయినాక తర్వాత వేసేసి పసుపు వేసేసి అన్నిటినీ టమాటో చట్నీ రెడీ.